జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 20, 2024 గురువారం. తిథి త్రయోదశి ఉదయం 7:49 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం అనురాధ సాయంత్రం 6:10 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము సాధ్యము రాత్రి 8:13 వరకు, తదుపరి శుభము. కరణం తైతుల ఉదయం 7:49 వరకు, తదుపరి గరిజ. రాత్రి 7:45 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం సాయంత్రం 5:17, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:33. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:26 వరకు. యమగండం ఉదయం 5:36 నుండి 7:14 వరకు. గుళిక కాలం ఉదయం 8:52 నుండి 10:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:05 వరకు. వర్జము రాత్రి 11:48 నుండి 1:25 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:26 నుండి 9:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు ఉదయం 7:29 నుండి 8:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:52 వరకు. జూన్ 20 గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి ఉదయం 7:49 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి రిక్త తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఈ రోజు సాయంత్రం 6:10 వరకు ఉన్న అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు వినియోగించరు. కాబట్టి ఈ రోజు ఉదయం త్రయోదశి అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం, అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం, భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 20 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి కొన్ని విషయాల్లో తెగింపు అవసరపడుతుంది. సింహరాశి స్థానచలనం ఉండవచ్చు. కన్యా రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. తులారాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ధనుస్సు రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.